బీజేపీ ప్రభుత్వ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏకాదశ వసంతోత్సవ వేడుకలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుందని, బీజేపీ పాలన సుభిక్షంగా కొనసాగాలని కోరుతూ రాజకీయ విశ్లేషకులు తాతా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో 11 మంది వేద బ్రాహ్మణులచే వేద పఠనం, ఆశీర్వచనం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ దీర్ఘాయుషు కలిగి ఉండాలని, దేశాన్ని ముందుకు నడిపించాలని ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా తాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మోడీ నేతృత్వంలో దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. బీజేపీ పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కోట్లాది మంది కార్యకర్తల్ని సొంతం చేసుకుందన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి దిశగా అడుగులేస్తుందని, ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే పార్టీ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలన అందిస్తుందన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 11 మంది వేద పండితులతో ఘనంగా పూజలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు సాగాలని, గొప్ప గొప్ప పరిశ్రమలు రాష్ట్రానికి రావాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పోలవరం, విశాఖకు రైల్వే జోన్లకు ఎటువంటి అరిష్టాలు కలగకుండా సకాలంలో ఆర్థిక వనరులు సమకూరాలని తెలిపారు. ఇవాళ బీజేపీకి 11 వసంతాలు, బీజేపీ పాలనకి, బీజేపీ పార్టీకి, ప్రజలకి 150 కోట్ల మంది 11 వసంతాలు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బీజేపీకి ఒకప్పుడు ఒక అమెరికా అధ్యక్షుడు మోడీ గారిని అమెరికాలో అడుగు కూడా పెట్టనివ్వమన్నారు. మొన్న సద్భావన దీక్ష, గుజరాత్లో సద్భావన దీక్ష మోడీ గారు చేశాడు. అప్పుడే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్తోనే మోడీ గారు బాధేసింది నాకు, ఒక భారతీయుడిని ఇలా అంటారా అని. మోడీ గారు, మీరు గుజరాత్కే కాదు, ఈ దేశానికి కూడా ప్రధానమంత్రి అయ్యి ఈ దేశానికి కూడా సేవలు అందించాలి అని ఆ రోజే సద్భావన దీక్షలోని కొన్ని వందల సార్లు మెసేజ్లు పెట్టాను. అదే పాజిటివ్ ఎనర్జీ బూస్టు ఇప్పటికి కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. అలాగే సైకిల్ గుర్తు ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ గుర్తు, సైకిల్ అనేది గుమ్మం దగ్గరే ఉండాలి అని కించపరిచేవారు. నేను 22లోనే సైకిల్ గురించి చాలా గొప్పగా చెప్పానండి. సైకిల్ విద్యనిస్తుంది, సైకిల్ వైద్యాన్ని ఇస్తుంది, సైకిల్ ఆరోగ్యాన్ని ఇస్తుంది, సైకిల్ అభివృద్ధిని ఇస్తుంది. సైకిల్ గుర్తు 5 కోట్ల మందికి భరోసాని ఇస్తుందని నేను 5 కోట్ల మంది ప్రజల తరఫున చెప్పేసేవాడినండి. అలాగే
ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, టీడీపీని అలాగే దీవించారు. చంద్రబాబు నాయుడు గారిని నేను గెలవకముందు 22 నుంచే చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు మేధావులందరూ నాతో కలిసి రండి ఈ విధ్వంసన పాలన తరమండి అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని సామాన్యుడిగానే కలిసి 100 సార్లు కలిశాను. గెలిచిన తర్వాత 100 సార్లు కలిశాను. అలాగే ప్రజలు కూడా అలాగే దీవించారు. జనసేన పార్టీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనూ, ప్రతి బ్రేకింగ్లోనూ గ్లాసు సింక్లో ఉండాలని చెప్పారు. కానీ ప్రజలేమన్నారు? అప్పుడు నేను రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా గాజు గ్లాసు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాన్ని, కన్నీసిని తురుస్తూ చెరిపివేస్తుంది, ఈ గాజు గ్లాసు అన్బ్రేకబుల్ అని చెప్పాను. అలాగే 21 శాసనసభ స్థానాలని ప్రజలు అలాగే దీవించారు. 2 ఎంపీ సీట్లను కూడా జనసేనకు కూడా ఇచ్చారు. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ స్వయంకృత అపరాధం. 175ని ప్రజలు